వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంలో కూటమి సర్కార్ ఘనత సాధించిందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 లక్షల మంది పెన్షన్లు కట్ చేశారని ఆరోపించారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు నష్టపోతున్నారని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ వాటర్ గ్రిడ్ రాకమునుపు ఈ వాటర్ గ్రిడ్ స్కీమ్కు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయకముందు వరకు పులివెందులలో ఒకటి మన నియోజకవర్గంలో ప్రధానంగా సిబిఆర్ నుంచి 140 పల్లెల స్కీమ్ ఒకటి నడుస్తూ ఉన్నింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా వేంపల్లెలో అయితే గన వేంపల్లె పాపాగ్ని నుంచి వేంపల్లె టౌన్ ప్లస్ ఒక 18 పల్లెల స్కీమ్ అదొకటి నడుస్తూ ఉంది. చక్రాయపేట మండలంలో అయితే గన రాచుపల్లె డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఒకటి నడుస్తుంది. పాపాగ్ని నుంచి చక్రాయపేట మండలం స్కీమ్ నడుస్తుంది. దీనికి సంబంధించిన మెయింటెనెన్స్కు ప్రతి ఏడాది కూడా జిల్లా పరిషత్ టెండర్లు పిలుస్తూ ఉంటుంది. ఇవి మనకు అందుబాటులో ఉన్న పథకాలు. వీటితో పాటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒక్క 148 పల్లెల స్కీమ్తో పులివెందులకు నీళ్ళు ఇవ్వలేమని చెప్పి నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి అక్కడి నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా చేసినారు. ఆ తర్వాత నీళ్ళ సమస్యలు ఎక్కువ ఉంటే ఉల్లిమెల్ల దగ్గర ఒక 5-6 బోర్లు వేసినాం. కదిరి రోడ్లో కూడా ఒక 5-6 బోర్లు వేసి అవి కూడా మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. నీళ్ళ విషయంలో ఎక్కడే కానీ రాజీ పడకుండా, ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం నీళ్ళుగా చేస్తూ ఉన్నాం. సో దీన్ని శాశ్వతంగా ఇప్పుడున్న ఈ పథకాలకు సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్కువ అవుతా ఉంది. ఇప్పుడు ఇన్ని పథకాలు మెయింటైన్ చేయాలంటే భారం అవుతా ఉంది, కష్టం అవుతా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కాన్స్టిట్యున్సీలోని ప్రతి ఇంటికి కూడా ఈ వాటర్ గ్రిడ్ స్కీమ్ ద్వారా నీళ్లు అందించాలని చెప్పి ఆయన 480 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అందులో 65% పనులు కూడా ఆయన హయాంలో పూర్తి చేస్తే ఆ పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి